అందరికీ నమస్తే అండి. నేను ఏదైనా మంచి పని మనం అనుకున్నది జరిగినప్పుడు మన ఇంట్లో పిల్లల గురించి గానీ, వాళ్ళ చదువుల గురించి గానీ, వాళ్ళ ఉద్యోగాల గురించి గానీ ఏమన్నా మొక్కుకున్నప్పుడు నేను ఉండ్రాళ్ళు చేసి వినాయకుడికి బుధవారం గానీ, ఆదివారం గానీ షోడశోపచార పూజ చేసి ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెడతా అష్టోత్తరం చదువుకొని మొక్కుకుంటాను. అలా ఏదన్నా పని జరిగినప్పుడు ఆ మొక్కు వెంటనే తీర్చుకుంటాను. ఈసారి కొంచెం లేట్ అయింది. ఉండ్రాళ్ళు చేశాననమాట. ఇది నీళ్ళు ఒక రవ్వకి 2 కన్నా కొంచెం ఎక్స్ట్రా కొంచెం తీసుకోవాలి. అప్పుడు మనకి ఉండకొస్తుంది మంచిగా. పోసి చక్కగా దాంట్లో శనగపప్పు, జీలకర్ర వేసి నీళ్లు తెల్లిన తర్వాత రవ్వ వేసి కలిపేసాను. ఇది ఒకసారి కుక్కర్లో పెట్టుకుంటే పలుకు ఏమన్నా ఉంటే పోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఏదన్నా పని కావాలనుకుంటే, విఘ్నాలు లేకుండా జరగాలనుకుంటే వినాయకుడికి ముడుపు కడతారనమాట. బియ్యం కట్టేసి వినాయకుడికి ఒక బ్లౌజ్ పీస్లు అలా కట్టేసి సంకటహర చతుర్థి రోజు చేస్తారు కదా, అట్లా చేస్తారు. నేను దానికన్నా ఇట్లా మొక్కుకుంటాను అనమాట, నాకు ఈజీగా ఉంటుందని. అట్లా కూడా చేయొచ్చు. ఆ కోరిక తీరిన తర్వాత ఆ బియ్యంతో ఉండ్రాళ్ళు చేసుకుని వినాయకుడి పూజ కూడా చేసుకోవచ్చు. ఇది కుక్కర్లో పెట్టేయాలి. ఇవాళ టైం ఎక్కువ లేదని చెప్పి ఇంకా నేను పప్పు అయితే చేయలేదు. ఉసిరికాయ పచ్చడి ఉంది కదా, అది వేసుకుంటారులే అని అన్నం అయిపోయింది. ఇది వాళ్ళ పప్పు చేయలేదు కాబట్టి తోటకూర కర్రీలో ఎక్కువ కందిపప్పు వేసేసి కర్రీ చేశాను. ఇది కూడా అయిపోయింది తోటకూర కర్రీ. ఇది హెల్త్కి చాలా మంచిది కదా, ఆకుకూర పప్పు. కుక్కర్ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకొని మళ్ళీ కుక్కర్లో స్టీమ్లో ఉడికించుకోవాలి. ఉండ్రాళ్ళు కూడా అయిపోయినాయండి. ఇంకా పూజ చేసుకుని వినాయకుడికి ఇంకా నైవేద్యం పెట్టడమే. ఇంతేనండి వాళ్ళ వీడియో, కుకింగ్ వీడియో. థ్యాంక్ యూ అండి.